చాలామంది జ్ఞాపకం ఉంటుంది, చాలామందికి జ్ఞాపకం ఉండదు. నాకు కూడా జనరల్గా జ్ఞాపకం ఉండదు. సరే, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం. జకర్యా గ్రంథం అనేది పాత నిబంధన గ్రంథము, మలాకీ గ్రంథం చివరి గ్రంథానికి ముందు ఉంటుంది. పేజీ నంబర్ 782. పేజ్ నంబర్ 782, 8వ వచనం నుండి 12వ వచనం వరకు మనం మార్చి చదువుకున్నాం. నేను వారిని విమోచించి ఉన్నాను గనక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు. చదవండి. ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి అష్షూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడనో చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికిని లెబానోను దేశంలోనికిని వారిని తోడుకొని వచ్చేదను. నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేయుదును. ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవా, మరొక ఆరాధన చేయటానికి మాకు ఆరాధన దినాన్ని ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడు అని, రక్షకుడు అని, విమోచకుడు అని, మహిమాస్వరూపు అని, ప్రేమామయుడు అని, కనికరించేవాడు అని, నడిపించే దేవుడు అని, పోషించే దేవుడు అని, మీ కృప మా జీవితాల్లో విస్తరింప చేస్తున్న దేవుడు అని, మా దినాలు పొడిగిస్తూ ఉన్న దేవుడు అని, భయంకరమైన దినాల్లో భద్రపరుస్తున్న దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ భూమి మీద అతి కొద్ది మంది నిజమైన దేవుణ్ణి ఆరాధించేవారు ఉంటుండగా వారిలో మమ్మల్ని మీరు చేర్చినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ ఉదయకాలంలో మీ సంఘముగా చేరి మిమ్మల్ని ఆరాధించాలని ఇష్టపడుతున్నాం. లేఖన భాగాల్లో ఉన్న మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి మీరు మాకు సహాయం చేయమని, లేఖన భాగాల ఆధారంగా ఆరాధన చేయటానికి మీ సంఘాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సంఘ వాగ్దానాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ అధ్యాయంలో అసలు ఏముంది, ఏమిటి చూద్దాము అని నేను ప్రయత్నం చేస్తూ ఉండగా దేవుడు నాకు కొన్ని మాటలను ఇందులో నుండి ఆరాధన కొరకై ఇచ్చాడు. వాస్తవానికి నేను సంఘ వాగ్దానమైనటువంటి 12వ వచనాన్ని నేనేమి మీతో పంచుకోవటం లేదు. ఆల్రెడీ దైవజనులు మరి పంచుకొని ఉంటున్నారు. అలాగైతే ఇక్కడ ఈ జకర్యా గ్రంథంలో నేను చూస్తుంటున్నప్పుడు 10వ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు. అందుకని ఈ జకర్యా గ్రంథాన్ని అంతటిని కూడా కొద్దిగా బ్రీఫ్గా చూద్దామని ఆలోచన చేశాను. జకర్యా గ్రంథాన్ని జకర్యా అనే ప్రవక్త రాశాడు. ఈయన యాజకుడు కూడా అని చూస్తాం. ఈ జకర్యా బబులోను దేశంలో పుట్టినట్లుగా మనం చూస్తాం. అనగా దేవుడు ఇశ్రాయేలును బబులోను దేశానికి అప్పగించినప్పుడు అక్కడ వారు 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు.
ఆ సమయంలో జకర్యా అక్కడ జన్మించినట్లుగా చూస్తాం. ఆ తదుపరి ఆ బానిస బ్రతుకు అనంతరము అనగా అక్షర అనంతరము 70 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలుకు విడుదల కలిగింది. మొట్టమొదట జెరుబ్బాబెలు నాయకత్వంలో ఒక సమూహము తమ స్వదేశానికి లేదా యెరూషలేముకి తిరిగి వచ్చినట్లుగా మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో. ఆ మొట్టమొదటగా జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చినటువంటి ఆ సమూహంలో ఈ జకర్యా కూడా యెరూషలేముకు వచ్చినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ యెరూషలేముకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలు వారు మొట్టమొదట ప్రారంభించిన పని దేవుని మందిర నిర్మాణం. మనకు తెలుసు, నెహెమ్యా, ఎజ్రా గ్రంథాల్లో మనం చూస్తాం. వారు మందిర నిర్మాణాన్ని ప్రారంభించి పునాదుల దగ్గరికి వచ్చి ఆగిపోయిన పరిస్థితుల్లో కొంతమంది ప్రవక్తలను దేవుడు అక్కడ లేపి వారిని హెచ్చరించటము, వారిని స్ట్రెంథన్ చేయడము, బలపరచడము, వారిని ప్రోత్సాహపరచడము అనేది మనకు తెలుసు. అందులో జకర్యా కూడా వారి మధ్య ఉండి వారిని ప్రోత్సాహపరిచినట్లుగా మనము లేఖన భాగాల్లో చూస్తాం. అయితే మరి ఈ ఈ ఈ ప్రోత్సాహపరిచే భాగంగానే ఈ జకర్యా గ్రంథంలో కొన్ని విషయాలను, ఆయన ప్రవచనాలను మనం చూస్తాం. దాదాపు ఇవి 14 అధ్యాయాలు ఉన్నాయి. 1 నుండి 8, 9 అధ్యాయాల వరకు వారిని హెచ్చరించడము మందిర నిర్మాణం విషయంలో ఆయా రకాలైనటువంటి ప్రవచనాలు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. 9, 10 నుండి 14 అధ్యాయుల్లో మనం చూస్తే మెస్సియాను గురించి ప్రవచించినట్లుగా మనం చూస్తాం. ఈ మెస్సియాను గురించి ప్రవచించినటువంటి భాగంలోనే ఆయన రానున్న కాలంలో ఏమి చేయనయున్నాడు అన్న విషయాలు భాగంలోనే ఇందులో కూడా మనము చదివిన 10వ అధ్యాయము చేర్చబడినట్లుగా చూస్తాం. ఇప్పుడు రండి, 8వ వచనము మనము గమనించినట్లయితే, జకర్యా గ్రంథం, నేను వారిని విమోచించి ఉన్నాను గనక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించదురు. అన్య జనులలో నేను వారిని విత్తగా దూరదేశంలో వారు నన్ను జ్ఞాపకం చేసుకొందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వతురు. ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి అష్షూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి, లెబానోను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చేదని. ఇక్కడ ఆగండి. ఇప్పుడు ఈ 10వ అధ్యాయం అంతా కూడా 10వ వచనం వరకు నేను వారికి అది చేస్తాను, ఇది చేస్తాను అన్నది మనం చూస్తాం. ఇక్కడ ముఖ్యంగా 8, 9, 10 వచనాల్లో వారిని విమోచించి ఉన్నాను, ఈల వేసి పిలిచాను, ఐగుప్తు నుండి, ఆయా దేశాల నుండి, తూర్పు పడవల నుండి వారిని సమకూర్చెదను, వారిని విస్తరింపచేస్తాను అనే మాటలను ఇవి మనం చదువుతున్నాము. 11వ వచనానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ వారిని గురించి చెప్పటం లేదు, వేరే సందర్భాన్ని ఇక్కడ ఎత్తినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు 11వ వచనంలో చదవండి. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును, నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును. ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు అన్న అన్య విషయాన్ని ఇక్కడ ప్రవచిస్తున్నట్లుగా మనం చూస్తాం. 12వ వచనాన్ని ఇప్పుడు మళ్ళీ చదవండి. నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవాకు. ఇక్కడ 10వ వచనానికి కంటిన్యూస్గా 12వ వచనం ఉన్నట్లుగా చూస్తాం. పై భాగంలో వారిని వారు, వారిని వారు అని చెప్తూ 12వ వచనం కూడా
ఆ పై వచనాలకు లింక్ చేస్తూ నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేయుదును అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. బలశాలురుగా ఉండాలి అని అంటే, ఒక వ్యక్తి బలవంతుడు కావాలి అని అంటే సాధారణంగా మనం గమనిస్తే తన చుట్టూ తనకు సాటైన వారు ఎవరు ఉండకూడదు. ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశంలో మోడీ బలవంతుడు అంటే శత్రువులందరినీ ఓడించాడు అని అర్థం. తనకు శత్రువులు లేరు అని అర్థం. ఇలాగ మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈ భాగంలో ఏం చెప్తున్నా అంటే, యెహోవా యందు బలశాలురుగా చేయుదును అని ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ వాక్య ఆధారంగా మనం చూస్తే దేవుడు మనలను ఈ లోకములో మనము ఓటమి చెందే గుంపులో, ఓడిపోయే గుంపులో మనల్ని ఉంచలేదు. జయశాలుర గుంపులో, జయించే వారి గుంపులో మనల్ని ఉంచాడు. అనగా బలశాలునుగా ఆయన ఉంచాడు. ఇక్కడ మనం బలవంతులం కాదు. ఇక్కడ గమనించాలి. ఇక్కడ మనకు బలశాలురం కాదు, మనము బలవంతులం కాదు. ఒకవేళ ఇండియాను ఏలే మోడీ ఆయన బలవంతుడు కావచ్చు, అనేక రాష్ట్రాల్లో అనేక ఎంపీలను ఓడించి ఆయన బలవంతుడు కావచ్చు. బట్ మన విషయానికి వస్తే మనం బలవంతులం కాదు, బలశాలురం కాదు. అయితే దేవుడు మనలను బలశాలురుగా చేశాడు. మన శత్రువును ఓడించి, మనకు ఎదురుగా శత్రువు లేకుండా ఆయన హతమార్చి మనల్ని బలశాలురుగా ఈ లోకంలో ఉండాలని ఆయన చేశాడు, ఆయనలో జీవించాలని చేశాడు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. సరే, అది అలా ఉంచినట్లయితే మన ఆరాధనకైనటువంటి వర్తమానము 11వ వచనము, 11వ వచనాన్ని నేను ఒకసారి 11వ వచనం 2వ భాగాన్ని మనం గమనించినట్లయితే, నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. ఇక్కడ ప్రవచనాత్మకంగా జకర్యా చెబుతున్నాడు ఇశ్రాయేలులను ఉద్దేశించి, మీరు విమోచింపబడ్డారు, అనగా బబులోను చెర నుండి విడిపించబడ్డారు. మీ యొక్క జీవితయాత్ర కొనసాగుతూ ఉంటుంది. అంత సుఖమయంగా మీ జీవితం కొనసాగదు. చాలా హిండ్రెన్సెస్ ఉంటాయి, చాలా ఆటంకాలు ఉంటాయి. వాటన్నిటి విషయంలో కూడా దేవుడే మీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ 2వ భాగం నేను చదివినటువంటి భాగంలో చూస్తే, నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండ చేయును అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి ఈ యొక్క లోతైన ఈ నైలు నది? దానిని ఎండ చేస్తాను అని దేవుడు ఎందుకు ప్రామిస్ చేస్తున్నాడు అని అనగా, ఈ పాత నిబంధనల గ్రంథంలో చెప్పబడిన ప్రవచన వాక్యాలన్నీ కూడా ఇప్పటికీ ప్రభు మొదటి రాకడలో నెరవేర్చబడ్డాయి, 2వ రాకడలో కూడా నెరవేర్చబడబోతూ ఉంటున్నాయి. ఇక్కడ ఈ మాటకు నేను పెట్టుకున్నటువంటి మరి టైటిల్ ఏమిటి అనగా, దేవుడు వాగ్దానాలు నెరవేర్చేవాడు. ఇది మొదట ఆరాధన కొరకైన మాట. వాగ్దానాలు నెరవేర్చుటకు దేవుడే జోక్యం చేసుకుంటాడు. మన విషయంలో ఏమైతే వాగ్దానాలు కలిగి ఉన్నామో ఆ వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. నైలు నదిని గురించి మనం ఆలోచన చేస్తే, ఇది ఐగుప్తు దేశంలో ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నిటిలో కూడా నైలు నదే చాలా పొడవైనది. దాదాపు 6500 చిల్లర కిలోమీటర్ల పొడవు కలిగినటువంటిది ఈ నైలు నది. మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా పొడవైన నదులు అనబడే సింధు, గంగా, అవి కేవలం 2500 కిలోమీటర్లు
ఇప్పుడు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి గొప్ప నది ఆ ఐగుప్తు దేశంలో ఉంది. ఐగుప్తు దేశాన్ని పోషిస్తుంది. ఐగుప్తు బలానికి, ఐగుప్తు శక్తికి, ఐగుప్తుకు రిప్రజెంటేటివ్గా నైలు నది ఉంటున్నట్లుగా మనం చూస్తాం. నేను క్లుప్తంగా చెప్పి మళ్ళీ భాగంలోనికి వెళతాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వెళతారని, అక్కడ 400 నుండి 430 సంవత్సరాలు చెరలో ఉంటారని, బానిస బతుకుతారని, ఆ తర్వాత విడిపించబడి కనానుకు చేర్చబడతారని అలానాడు అబ్రహామును పిలిచినప్పుడే దేవుడు ఆయన మాట ఇచ్చినట్లుగా చూస్తాం. రండి, ఆదికాండము 15వ అధ్యాయము. ఆదికాండము 15వ అధ్యాయం 13వ వచనము. ఆయన తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. ఇది వాగ్దానము, వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానము. అయితే ఇప్పుడు నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ నిర్గమకాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయం అలా తీసి పెట్టుకోండి. సో కాబట్టి ఈ ఐగుప్తు దేశానికి యాకోబు సంతానము యోసేపు దగ్గర అక్కడికి వెళ్ళడం అనేది మనం చూస్తాం. వెళ్ళిన తర్వాత ఐగుప్తులో ఇశ్రాయేలులు విస్తరించిపోయినట్లుగా చూస్తాం. ఎంత విస్తరించిపోయారు, ఎంత అభివృద్ధి పొందారు అని అంటే, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల కంటే శక్తిమంతులైపోయారు. అభివృద్ధిలో విస్తరించిపోతూ ఉన్నారు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో అక్కడ యోసేపు చనిపోయిన తదనంతరము వచ్చినటువంటి ఐగుప్తు రాజు ఈ ఇశ్రాయేలీయుల అభివృద్ధి కాకుండా వీళ్ళను అణిచివేయాలి అనే ఆలోచనతోటి వారికి ఎక్కువ పనులు అప్పగించడము, దాసులుగా ఉపయోగించుకోవడము, చిట్ట చివరికి వారు అభివృద్ధి కాకుండా ఉండడానికి వారికి పుట్టే మగ సంతానాన్ని లేకుండా చేయడానికి ప్లాన్ చేసినట్లుగా నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. ఇక్కడ చూడండి, 9వ వచనం చదవండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 9వ వచనం. ఇట్లైనను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనను. అలాగే 16వ వచనము, హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల వాని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. చాలండి, చాలు 22వ వచనము. అయితే పరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఆగండి ఇప్పుడు. సో కాబట్టి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో వారు అభివృద్ధి చెందకూడదు, వారిని నిర్మూలన చేయాలి అన్నటువంటి పథకం ప్రకారము నూతనంగా వచ్చినటువంటి ఫరో అలా చేసినట్లుగా మనం చూస్తాం. చివరికి ఇశ్రాయేలులకు పుట్టిన మగ సంతానాన్ని పుట్టినప్పుడే వారిని హతము చేయాలని, అది ఫెయిల్ కాగా పుట్టిన వారందరినీ కూడా నైలు నదిలో, ఇక్కడ నది అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో నైల్ అని రాయబడింది. అనగా నైలు నది. ఆ నది ఉన్నది ఐగుప్తు దేశంలో ఒకే ఒక నది, అది నైలు నది. ఆ నైలు నదిలో
ఇశ్రాయేలుకు పుట్టిన వారందరినీ కూడా మరి వేయడం ప్రారంభించారు. ఇది చూసినటువంటి మరి లేవి వంశస్థుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ తన కుమారుణ్ణి దాచిపెట్టింది. దాచిపెట్టినా కూడా ఈ బాబు దాగడు, నా వల్ల కాదు, వరుస పెట్టి పిల్లలందరినీ నైలు నదులు వేసేస్తున్నారు, వీన్ని కూడా వేసేస్తాడు అన్న ఉద్దేశంతో ఒక జమ్ము పట్టెను తయారు చేసి అందులో పెట్టి ఆ నైలు నదిలోనే వదిలేసింది ఆ మహాతల్లి. ఆ తదుపరి ఆ యొక్క జమ్ము పెట్టెను ఆ యువరాణి, ఆ దేశపు యువరాణి చూడడము, ఆ జమ్ము పెట్టెలో ఏముందో చూసి ఒక బాలుడుగా గమనించి తీసుకొని పెంచుకోవడము, మోషే అనే పేరు పెట్టడము అనేది జరిగినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చదివిన భాగానికి దీనికి లింక్ ఏంటి అని మనం గమనించినట్లయితే, ఇప్పుడు మళ్ళీ జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనంలో 2వ భాగం నేను చదువుతాను, గమనించండి. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండ చేయును. నైలు నది అయిపోయింది ఐగుప్తులో, ఆ చరిత్ర అంతా అయిపోయింది. వీళ్ళు చివరకు చెరకు కూడా వెళ్ళేసి వచ్చారు బబులోనుకు. ఇప్పుడు మళ్ళీ ప్రస్తావనకు వచ్చింది. ఇశ్రాయేలును ఉద్దేశించి ఇక్కడ చెప్తున్న అనుభవం ఏమిటనగా, మీ ముందు నైలు నది లాంటి పరిస్థితులు ఉన్నాయి. నైలు నది పరిస్థితులను దేవుడు ఎండ చేస్తాడు. అలనాడు నైలు నదిలో లేదా మోషేను ఏ విధముగా నైలు నది మింగలేకపోయిందో, ఏ విధంగా నైలు నది మోషేను హరించలేకపోయిందో, నైలు నది నిండుకుండలా పారి అలా పొలాల్లోకి పారుతూ ఉంటున్నప్పటికీ అందులో ఉన్నటువంటి మోషేను ముంచలేకపోయింది. అనగా నిండుగా ఉన్నా కూడా ఎండిపోయినట్లుగా నైలు నదిని నేను చేశాను, అలాగూ నేను మీకు భవిష్యత్తులో చేస్తాను. అనగా ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరకుండా నైలు నదికి రిప్రజెంటేటివ్గా ఉన్న శత్రువు అపవాది దేవుని వాగ్దానాలు నెరవేర్చబడకుండా, అనగా ఐగుప్తులో చెరలో ఉన్నటువంటి ప్రజలను వారికి విమోచన కలగకుండా, బానిస బ్రతుకు నుండి విడుదల కలగకుండా వారిని అలాగే ఉంచాలన్నటువంటి వాని పన్నాగాన్ని, లేదా వారిని బానిస బ్రతుకు నుండి విడిపించాలి అన్న దేవుని వాగ్దానాలు నెరవేర్చబడకుండా అడ్డుపడాలని పనిన పన్నాగము ఇక్కడ శత్రువు వల్ల కాలేదు. దేవుని వాగ్దానం నెరవేరబడింది. అలనాడు అబ్రహాముతో చెప్పినటువంటి వాగ్దానం ఇక్కడ నెరవేర్చబడినట్లుగా చూస్తాం. ఇక్కడ ఉద్దేశం, శత్రువు ఉద్దేశం ఏమిటి? మోషేను హతమారిస్తే మోషే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నాయకత్వ లోపం కలుగుతుంది, అందుకు మోషేను హతమార్చాలి, అందుకు మోషేను తీసివేయాలి. ఇది శత్రువు యొక్క పన్నాగం కదా, శత్రువుదే. అందుకే ఇక్కడ మంత్రస్థానుల విషయంలో మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు 20వ వచనంలో, దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను అని చూస్తున్నాం. ఇక్కడ దేవుడు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 1వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట ఉంది. దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను అన్న విషయాన్ని చూస్తూ, ఆ జనము విశ్రించి మిక్కిలి ప్రబలను 21వ వచనము, ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగచేసెను. ఇక్కడ మోషేను నైలు నది మృంగకుండా దేవుని వాగ్దానము అడ్డుపడినట్లుగా మనం చూస్తాం. లేదా శత్రువు యొక్క పన్నాగాన్ని ఓడింపచేసినట్లుగా మనము దేవుని వాగ్దానాన్ని చూస్తాం. దేవుని వాగ్దానము ఇశ్రాయేలు పట్ల నెరవేర్చకుండా ఏది కూడా ఇక్కడ అడ్డుపడలేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం.
ఈ ఉదయకాలంలో నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే 2024 సంవత్సరంలో మనం ఒక సంఘ వాగ్దానాన్ని తీసుకున్నాం, వ్యక్తిగత వాగ్దానం తీసుకున్నాం. ఈ బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఈ సంవత్సరం మన ముందు ఉంటున్నాయి. ఇవి అన్నీ కూడా దేవుడు మన ఉద్దేశంలో నెరవేర్చాలనే. ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరకుండా ఏ శత్రువు కూడా అడ్డుపడలేడు. అది ఒకవేళ ప్రపంచమంతటిలో పెద్ద నది అయిన నైలు నది లాంటి ఆటంకమైనా సరే, మన జీవితంలో ఏది దేవుని వాగ్దానము నెరవేరకుండా అడ్డుపడదు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందును బట్టి మనం ఆయన ప్రభును ఆరాధించి పూజించవలసిన వారంగా ఉంటున్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము నుండి 55వ అధ్యాయం 10వ వచనము నుండి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ప్రియమైన వారలారా, యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం, వర్షము హిమము పైనుండి వచ్చింది భూమిని తడపాలని, ఫలింప చేయాలని, భోజనం ఇవ్వాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని. అంతేకాని వర్షం వచ్చినట్లు మళ్ళీ పైకి పోవడానికి కాదు కదా, పోవటం లేదు కదా వర్షం. అలాగే నా వాక్యము కూడా, నా వాగ్దానాలు కూడా, నా మాటలు కూడా పరలోకంలో నుండి నేను మీ దగ్గరికి పంపేది అది నెరవేర్చబడడానికే. ఆ వాగ్దానాలు తిరిగి నా దగ్గరికి రావడానికి కాదు, ఆ మాటలు తిరిగి ఒట్టివిగా నా దగ్గరికి రావడానికి కాదు, అవి నెరవేర్చబడాలని అనే మాటను మనం చూస్తాం. కనుక ఈ సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు ఆయన నెరవేర్చబోతున్నాడు. అందును బట్టి మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 35వ వచనము. 24:35. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 35. ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. కనుక దేవుడు మనకిచ్చినటువంటి మాట గతించదు, అది వెనక్కి పోదు, అది నెరవేరుస్తుంది అన్న విషయాన్ని మొదటగా మనము ప్రభువును ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకని మనము జకర్యా 10:11 చదివినటువంటి మాటలో నైలు నది యొక్క లోతైన స్థలమును ఆయన ఎండ చేయును. ఈ లోకంలో మనం వాగ్దానాలు నెరవేరబడకుండా అడ్డుపడే దేన్ని కూడా, అది ఎంత బలమైనది కూడా, అది దేవుని వాగ్దానాల ముందు నిలబడదు. అది మన విషయంలో నెరవేర్చబోతూ ఉన్నాడు దేవుడు. అందును బట్టి ఆరాధించి పూజించడానికి ప్రయత్నం చేద్దాం. రెండవదిగా మనం చూద్దాం రండి, జకర్యా గ్రంథము ఇందాక చదివిన భాగమే 10వ అధ్యాయము 11వ వచనం మొదటి భాగము. యెహోవా ఈ దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. మొదటిగా మనం చూస్తున్నాం, దేవుని వాగ్దానాలు మన విషయంలో ఈ సంవత్సరము నెరవేరబోతున్నాయి. అందును బట్టి దేవుని స్తుతిద్దాం. రెండవదిగా ఇక్కడ చూస్తున్నాం, సముద్ర తరంగములను దేవుడు అణచివేస్తాడు. సముద్ర తరంగములను ఆయన అణచివేస్తాడు. మన ఆధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, సంఘ జీవిత పురోగతిలో దేవుడు మనకు తోడై ఉంటాడు. మళ్ళీ చెప్పనా, మన ఆధ్యాత్మిక, సామాజిక, కుటుంబ లేదా వ్యక్తిగత, సమాజ జీవితంలో పురోగతిని ఎవ్వరూ అడ్డగించలేరు. ఇది రెండవ వాగ్దానంగా, రెండవ మాటగా మనం చూస్తుంటున్నాం. 2024 సంవత్సరంలో
దేవుడు నీ పట్ల, నా పట్ల, నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల ఏ పురోగతి, ఏ అభివృద్ధి, ఏ ఆశీర్వాదం, ఏ మేలు ఆయన చేయాలనుకున్నాడో ఆ మేలును మనం పొందకుండా, ఆ పురోగతిని మనం సాధించకుండా ఏమీ అడ్డుపడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ యెహోవా దుఃఖ సముద్రమును దాటి అనే మాటను గురించి మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 400 సంవత్సరాలు లేదా 430 సంవత్సరాల కాలంలో అక్కడ వారు ఉన్న ఆ శ్రమలు, బాధలు, అది ఒక దుఃఖ సముద్రం లాంటిది. ఆ వేదన, ఆ వెట్టి చాకిరి, ఆ మొర, అవన్నీ కూడా వారు ఒక భయంకరమైన దుఃఖ సముద్రం లాంటిది. దాని నుండి దేవుడు ఇశ్రాయేలును దాటించాడు. ఇశ్రాయేలును దాటించిన దేవుడు ఆయన తనకే అన్వయించుకొని దాటాను అని చెబుతున్నట్లుగా చూస్తుంటున్నాం. దేవుడు తన ప్రజల విషయంలో, తన ప్రజలకు కలిగే బాధ ఆయన బాధగా ఆయన స్వీకరించేవాడుగా ఉన్నాడు. వారి శ్రమ, వారి బాధ, ఆ దుఃఖ సముద్రంలో నుండి వారు బయటికి వచ్చారు. వారు పాలు తేనెలు ప్రవహించు కనాను వైపు వారు ప్రయాణమయ్యారు. వారి మొదటి ప్రయత్నంలోనే వారి పురోగతికి, వారి నడకకు, వారి ప్రయాణము సాగకుండా అడ్డుపడింది అదే ఎర్ర సముద్రము. అందుకని ఇక్కడ సముద్ర తరంగములను అణిచివేయును. వారి యొక్క ప్రయాణంలో వారు స్టార్ట్ చేసి, వారు విడుదల పొంది, విమోచనపడి, రక్షింపబడి, వాగ్దానాలు చేపుని వారు ప్రయాణం మొదలుపెట్టారు. వారి ప్రయాణం పురోభివృద్ధి కాకుండా, ముందుకు వెళ్లకుండా, సాగకుండా, గమ్యము చేరకుండా ఉండడానికి వారికి ఆ ఎర్ర సముద్రము అడ్డుగా నిలబడింది. దేవుడు ఈ ఎర్ర సముద్రము, దానిలో ఆయన మార్గాన్ని కలగజేసి ఆ ప్రజలను ఆ సముద్రము దాటి వెళ్ళునట్లు చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఏదో ఒక ఆటంకము వారి యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్లకుండా, లేదా తమ యొక్క సంపాదనలో, తమ వృత్తిలో, తమ వ్యాపారంలో, తమ విద్యలో, లేదా వారి యొక్క ఆత్మీయ జీవితంలో, కుటుంబపరమైన జీవితంలో, సంఘ జీవితంలో అనేక పరిస్థితులు ఈ ఎర్ర సముద్రం లాంటి అనుభవాలు ఉంటున్నాయి. అయితే దేవుడు వాటన్నిటినీ కూడా పటాపంచలు చేసి వారిని ముందుకు సాగింప చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని వాగ్దానం చేబూని ప్రయాణం చేస్తున్నటువంటి ఇశ్రాయేలీయులను వారు పురోగతిని అడ్డగించినటువంటి ఎర్ర సముద్రమును బద్దలు చేసి, ఎండిపోలాగా చేసి, దాన్ని అణిచివేసి వారికి మార్గాన్ని, వారి యొక్క ప్రయాణము సాగునట్లుగా, వారు పురోగతిలోనికి వెళ్ళనట్లుగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. మన విషయంలో ఈ 2024 సంవత్సరంలో మన ప్రతి అభివృద్ధిలో, పురోగతిలో ఏది అడ్డు వచ్చినా కూడా దేవుడు దాన్ని తొలగించి వేస్తాడు. ఈ వాక్యంలో మనకు అర్థమయ్యేది, అడ్డు వస్తాయి, అడ్డు పడతాయి, కానీ దేవుడు వాటిని సరళము చేస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మరో మాటను కూడా మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు ప్రయాణమయ్యి కొనసాగుతూ ఉంటున్నప్పుడు మొదటి ప్రయత్నంలోనే ఎర్ర సముద్రము అడ్డుపడినప్పుడు దేవుడు వారిని ఎర్ర సముద్రము గుండా కాకుండా ఆయన అరణ్య మార్గంలో తీసుకొని వెళ్ళి ఉండవచ్చు. అలా చేయలేదే. దేవుడు వారిని ఆ ఎర్ర సముద్రము గుండానే తీసుకొని వెళ్ళాడు. అనగా దేవునికి సముద్రములో మార్గము తెలుసు. దేవుడు ఇశ్రాయేలుకు సముద్రములో దాచబడిన మార్గం ఉంచాడు. అది
అది ఇశ్రాయేలుకు తెలియదు. ఆ సముద్రంలో దేవుడు మా కొరకు ఒక దారిని ఉంచాడు, ఒక దారిని దాచాడు. దాచబడిన మార్గం ఉంది అని ఇశ్రాయేలుకు తెలియదు. వారికి ఎంతసేపు భయంకరమైన ఎర్ర సముద్రం, ఇటు ఐగుప్తు ఫరో సైన్యము, రెండింటి మధ్య మేము చనిపోతున్నాం అనుకుంటున్నారే కానీ ఆ ఎర్ర సముద్రంలో దేవుడు మార్గాన్ని దాచాడు అన్న విషయం వారికి తెలియదు. దాచబడినటువంటి మార్గం మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ అది మనకు ఒక కష్టముగా, ఒక అనారోగ్యముగా, ఒక శోధనగా, లేదా ఇంకా రకరకాలైనటువంటి ఇరుగు ఇబ్బందులు అవి మనకు కనిపించవచ్చు. దేవుడు వాటిలో మనకు మార్గాన్ని దాచాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. వాటిలో నుండి మనకు మార్గము ఆయన చూపించి ఆయన దాటించేవాడు అన్న విషయాన్ని ఈ ఉదయకాలంలో నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. అందుకని కీర్తనకారుడు అంటాడు 77వ కీర్తన 19వ చరణంలో 77:19 మనం చూస్తే చూడండి, 77:19, నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలంలో మన జీవిత యాత్రలో, ఆధ్యాత్మిక జీవిత యాత్రలో మన పురోగతిని అడ్డుపడే పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు వాటన్నిటి నుండి తొలగించి మనల్ని ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు. సముద్ర తరంగములను ఆయన అణిచివేస్తాడు, సముద్ర అలలను ఆయన తీసివేస్తాడు. మన జీవిత యాత్రలో కూడా మన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఈ సంవత్సరము ఆయన అభివృద్ధి చేయాలని అనుకున్నాడు, పురోగతి మార్గంలో పయనింప చేయాలనుకున్నాడు, ఆయన వాగ్దానాలు నెరవేర్చాలనుకున్నాడు. ఈ పురోగతిని అడ్డుపడే దేనిని కూడా దేవుడు ఉంచడు. దాన్ని అది సముద్రం లాంటిదైనా ఆయన తీసివేసేవాడు. అందును బట్టి ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. మూడవదిగా మనం చూస్తాం. రండి, జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం 3వ భాగము. 11వ వచనం 3వ భాగం. అష్షూరీయుల అతిశయాస్పదమును కొట్టివేయబడును. అష్షూరీయుల అతిశయాస్పదమును కొట్టివేయబడును. దీనికి ఉదయకాలంలో మనం ఆరాధించటానికి గాను దేవుని మీద ఉన్న మన భక్తి విశ్వాసాన్ని, లేదా దేవుని మీద ఉన్న మన నమ్మకాన్ని దేవుడు నిలబెట్టుకుంటాడు. మరో రీతిగా చెప్పమంటారా, దేవుని మీద మనము ఉంచిన విశ్వాసాన్ని, దేవుని మీద మనము పెట్టిన నమ్మకాన్ని శత్రువు వమ్ము చేయలేడు, లేదా శత్రువును దోచుకోనివ్వడు దేవుడు. అది మూడవదిగా ఉదయకాలంలో మనము ఆరాధించడానికి గాని అంశము. ఇక్కడ అష్షూరీయులను గురించి మనము గమనించినట్లయితే 2వ రాజులు 18వ అధ్యాయము 19వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తాము. ఇక్కడ అష్షూరు రాజు అయినటువంటి సన్హెరేబు యూదా రాజు అయినటువంటి హిజ్కియా మీదికి యుద్ధానికి వస్తాడు. నేను చెబుతాను ముందు, ఆ తర్వాత కొన్ని భాగాలు చదువుతాను. ఎంతసేపు ఆ యొక్క అష్షూరు రాజు హిజ్కియాను తన వశములో చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. నువ్వు నాకు సరెండర్గా అంటాడు. అప్పుడు హిజ్కియా నుండి వచ్చినటువంటి మాటలు ఏమిటంటే, నా దేవుడు నాకున్నాడు, నా దేవుని నేను నమ్ముకుంటాను, నేను ఒక విశ్వాసిని, నేను భక్తి గలవాణ్ణి, నేను దేవుణ్ణి పూజిస్తున్నాను, ఆ దేవుడు యెహోవా, నేను ఆయన్నే నమ్ముకుంటాను అంటాడు. అప్పుడు అష్షూరు రాజు అంటాడు, యూదా వారితో లేదా ఇశ్రాయేలు సైన్యంతో, ప్రజలతో, మరి రాజుతో హెచ్చరిస్తూ వస్తాడు,
మీరు అవివేకులు, మీరు బుద్ధిహీనులు, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు. ఆ రాజు హిజ్కియా రాజు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అశ్షూరులైనటువంటి మేము ఇదిగో ఎన్నో దేశాలను జయించి వచ్చాం. ఆ దేశాలకు దేవుడు లేడా? ఆ దేశాలకు దేవతలు లేరా? ఆ దేవతలు అంతకుముందు వారికి సహాయం చేశారు కదా, అంతకుముందు వారికి మేలు చేశారు కదా ఆ దేశాలకు. బట్ మా విషయంలో ఏమి చేయలేకపోయారు. వారు ఓడిపోయారు. వారి దేవతలు ఏమి చేయలేకపోయారు. మీ దేవతలు కూడా ఏమి చేయలేరు. మీ దేవుడు కూడా ఏమి చేయలేడు. మాకు సరెండర్ కండి, మమ్మల్ని నమ్ముకోండి, మా మీద ఫెయిత్ ఉంచండి, మేము మీకు సహాయం చేస్తాం, లేదంటే మిమ్మల్ని నాశనం చేస్తాం. ఇది హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి. దేవుడు హిజ్కియా విషయంలో, లేదా ఆ మాటలు విన్న హిజ్కియా ఆయన కూడా ఇదిల్చుకొని కోపావేశుడై రండి చూసుకున్నామని చెప్పలేదు. వారు పంపించినటువంటి ఆ పత్రాన్ని తీసుకొని ఏ ఛాలెంజెసెస్ అవి ఉన్నాయో, ఏ సవాళ్ళు విసిరాడో, ఏ మాటల గారడి ఆ పదజాలం ఆ పత్రంలో ఉందో, ఏ మాటల తూటాలు ఉన్నాయో అవన్నీ కూడా, ఆ వ్యంగ్య మాటలు ఉన్నాయో అవన్నీ తీసుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఇన్వాల్వ్ అయ్యి హిజ్కియా యొక్క భక్తిని, హిజ్కియా యొక్క విశ్వాసాన్ని, హిజ్కియా తన మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఆయన నిలబెట్టి అశ్షూరీయుల యొక్క గర్వాన్ని అణచి వారిని నాశనము చేసినట్లుగా మనం చూస్తాం. రండి, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 34వ వచనము. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము, నన్ను కూడా తీసుకొనివ్వండి. 18వ అధ్యాయము 34వ వచనం చదవండి. హమాతు దేవతలు ఏమాయను, అర్ఫాదు దేవతలు ఏమాయను, సెపారయాము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వాను వారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతుల నుండి షోమ్రోనును విడిపించిన యెహోవా మా చేతిలో నుండి విడిపించినట్టుకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను. ఈ మాటలన్నీ మనం గమనించినట్లయితే రెఫరెన్స్ చెప్తూ ఉన్నారు ఆ ప్రజలను ఉద్దేశించి, ఇశ్రాయేలును ఉద్దేశించి, ఇశ్రాయేలు సైన్యాన్ని ఉద్దేశించి, లేదా యూదా సైన్యాన్ని ఉద్దేశించి, యూదా ప్రజలను ఉద్దేశించి, యూదా రాజును ఉద్దేశించి. 7వ వచనం, 19వ అధ్యాయం 7వ వచనము. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతని కూలచేయుదును. ఇది హిజ్కియా దగ్గరికి వచ్చినటువంటి అభయ వాక్కుగా మనం చూస్తాం. హిజ్కియా చేసినటువంటి పని ఏమిటి? 13వ వచనము 19-13 చదవండి. ఏమైరి హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. చాలండి. ప్రేమటువంటి వారలారా, ఇక్కడ మనము చెప్పుకున్నట్లుగా అశ్షూరు రాజు గర్వించి, మనం చదివిన జకరియా గ్రంథంలో అశ్షూరీయుల అతిశయాస్పదమును కొట్టివేయబడును అనే మాటలు మనం చూస్తున్నాం. అశ్షూరీయులు గర్వించి హిజ్కియా మీదకి వచ్చినప్పుడు ఈ హిజ్కియా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తుంటున్నాం. తన ఫెయిత్ను, తన యొక్క విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని దేవుని మీద ఉంచినటువంటి ఆ భక్తిని ఆయన ప్రదర్శించినప్పుడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు 19వ అధ్యాయము 35వ వచనంలో
36వ వచనంలో జరిగినట్లుగా వారు హతమైపోయినట్లుగా, వారు పారిపోయినట్లుగా, చివరికి సన్హెరీబు చంపబడినట్లుగా మనం చూస్తాం. గర్వము అణిచివేయబడిన అనుభవాన్ని ఇక్కడ మనము గమనించవలసింది ఏమిటనగా, ఇక్కడ అష్షూరు రాజు ఏం ప్రయత్నం చేశాడంటే, హిజ్కియా తన యొక్క విశ్వాసము, తన యొక్క నమ్మకము, తన నమ్మే దేవుని మీద నుండి దొంగలించాలని చూశాడు. తన మీద విశ్వాసం ఉంచాలని, తన దేవుణ్ణి వదులుకోవాలని ప్రయత్నం చేశాడు. రకరకాల గారడీ మాటలు చెప్పాడు, మాయ మాటలు చెప్పాడు, బెదిరింపు మాటలు చెప్పాడు. కానీ హిజ్కియా విషయంలో హిజ్కియా ఏ విధంగా నమ్మకంగా ఉంటూ వచ్చాడో, దేవుడు ఇన్వాల్వ్ అయ్యి దేవుని యొక్క హిజ్కియా యొక్క విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని దేవుడు ఇక్కడ నిలబెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మూడవదిగా, ప్రేమైనటువంటి వారలారా, దేవుడు ఈ 2024 సంవత్సరంలో మన విశ్వాసాన్ని దొంగలించడానికి ప్రయత్నం చేయవచ్చు, మన భక్తి జీవితాన్ని దొంగలించడానికి ప్రయత్నం చేయవచ్చు, దేవుని మీద ఉన్న అచంచలమైన నమ్మకాన్ని దొంగలించడానికి ప్రయత్నం చేయొచ్చు. నువ్వు ఇంత నమ్మకంగా ఉన్నావు, ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇంతసేపు వాక్యం చదువుతున్నావు, ఇంత భక్తిగా ఆఫీస్కి వస్తావు, ఇంత భక్తిగా నమ్మకంగా ఉద్యోగం చేస్తావు, బిజినెస్ చేస్తావు, చర్చికి వెళ్తావు, ఏం జరుగుతుందో నీకు అనవచ్చు. నీకు నీ ఇంటిలో ఇన్ని కొరతలు ఉన్నాయే, నీ జీవితంలో ఇన్ని కొదవలు ఉన్నాయే, నువ్వు ఇంత భక్తిగా ఉన్నావు అనవచ్చు. అప్పుడు మనము మన భక్తి జీవితాన్ని విడిచిపెట్టే పరిస్థితులు కలగవచ్చు. విశ్వాసాన్ని విడిచిపెట్టే పరిస్థితులా ఇంకా ఏం చదువుతావు, ఏం వెళతావు? మన విశ్వాసము, మన భక్తి, మన నమ్మకత్వాన్ని దేవుడు ఎప్పుడూ కూడా వమ్ము చేయడు. దేవుడు ఇన్వాల్వ్ అయ్యి మన జీవితాల్లో చేస్తాడు. మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో, మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఆయన చేస్తాడు. ఎందుకు అపవాది విశ్వాసాన్ని, నమ్మకాన్ని దొంగలించడానికి ప్రయత్నం చేస్తుంది అనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చదవద్దు. అక్కడ ఏముంటుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము అనగా, మనకు గనక విశ్వాసం ఉంటే మనం దేవునికి ఇష్టలంగా ఉంటాం. అందుకని విశ్వాసం మనలో నుండి తీసివేస్తే దేవునికి శత్రులుగా చేయాలని. లూకా రాసిన సువార్త 18:8లో ఏముందంటే, ప్రభువు వచ్చినప్పుడు విశ్వాసాన్ని చూస్తాడు అని. ప్రభువు ఒకరోజు రాబోతున్నాడు. ఆయన మనలో వెతికేది ఏంటంటే, మనలో చూసేది ఏంటంటే విశ్వాసం ఫస్ట్. కనుక ఆ విశ్వాసాన్ని తీసివేయాలి అని చూస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16లో విశ్వాసం అనే డాలు మనం కలిగి ఉన్నాం. ఈ డాలు, విశ్వాసం అనే డాలును దొంగలిస్తే వాడు వెంటనే మనం ఫైట్ చేసి కూల్చివేయచ్చని. కనుక వాడు అలా ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుడు మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మనం నమ్మకంగా ఉన్నప్పుడు, మనం విశ్వాసంతో ఉన్నప్పుడు, మనం భక్తితో ఉన్నప్పుడు ఆయన నిలబెడతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించి పూజించవలసిన వారంగా ఉంటున్నాం. 3వది, 4వది చూసుకొని మనం ముగించుకున్నాం. రండి, జకర్యా గ్రంథము 10వ అధ్యాయం చివరి భాగము. ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు. ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు. ఇక్కడ మన ఆరాధన కొరకైనటువంటి మాట, మనము దేవుని రాజ్యములో ఉన్నాము. ఒకప్పుడు మనము సాతాను రాజ్యములో ఉన్నాము, ఇప్పుడు మనము దేవుని రాజ్యములో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే ఐగుప్తు అన్న వెంటనే మన జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే బలమైన దేశము. ముఖ్యంగా ఇశ్రాయేలీయులను బంధించిన దేశము, ఇశ్రాయేలును పాలించిన దేశము, ఇశ్రాయేలును బానిసలుగా పట్టుకున్న దేశము, రాజదండము అనగా పరిపాలన, అధికారము. ఇశ్రాయేలు పైన అధికారము చలాయించినటువంటి దేశం ఐగుప్తు. దేశం అంతటిలో కూడా కరువు వచ్చిన, ఐగుప్తులో కరువు లేని స్థితి, బలమైన దేశం ఐగుప్తు.
ఈ ఐగుప్తు దేశం దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నిలబడిన దేశం. ఈ ఐగుప్తు దేవుని ప్రజలను తన కబంధ హస్తాల్లో పెట్టుకొని బానిస బ్రతుకుల్లో, వేదనలో, మూలుగులో జీవింపచేసినటువంటిది. అయితే ఈ ఐగుప్తును ఆయన పటాపంచలు చేసి రాజదండాన్ని విరగ్గొట్టి ఇశ్రాయేలీయులను విడిపించాడు. మన జీవితంలో కూడా ఈ ఐగుప్తు అనేది ఈ లోకానికి సూచన, ఈ లోకానికి అధికారి అపవాది చెర నుండి మనల్ని దేవుడు విడిపించాడు. అపవాది కబంధ హస్తాల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. అనగా వాని రాజ్యములో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఆయన రాజ్యములో మనల్ని చేర్చుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుదాం రండి. 2వ అధ్యాయము 14-15 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము. కాబట్టి ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనకు కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం గమనిస్తాం, ఈ రాజ్యము నుండి విడిపించటానికి దేవాది దేవుడు రక్తమాంసములో పాలు పొంది ఆ మరణ బలము కలవాని నోటి నుండి ఆయన మనల్ని విడిపించాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయాలి. వాని రాజ్యము నుండి అక్కడ నశించిపోకుండా ఉండడానికి, జీవితకాలమంతా మరణ భయం చేత ఉన్నటువంటి వారిని ఆయన మనల్ని విడిపించాడు అన్న మాటను మనం చూస్తాం. ఇంకొక మాట కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ 1:13-14. 1:13. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. చాలండి. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇది ఈనాడు మనం అనుభవిస్తున్న అనుభవం. ఇప్పుడు మనము క్రీస్తు రాజ్యములో, దేవుని రాజ్యములో. ఇప్పుడు మన రాజు ఫరో కాదు, మన దేశము ఐగుప్తు కాదు, మన రాజు ప్రభువు. ఆయన రాజ్యములో మనం ఉంటున్నాం. చివరిగా ఒక మాట చదివి ముగించుకున్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు 2వ అధ్యాయము 44వ వచనము. 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. మనము ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్న క్రీస్తు రాజ్యములో ఉన్నాము. ఒక రోజు ఆయన స్థాపించబోయే శాశ్వతమైన రాజ్యము ఉంటుంది, అది రాబోతుంది. ఆ రాజ్యములో మనమును ఉంచుకోపోతున్నాడు. ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఈ రాజ్యాలన్నిటినీ పటాపంచలు చేసి వాటిని నాశనం చేసి యుగ యుగాలు కూడా ఉండే రాజ్యము రాబోతుంది. ఆ రాజ్యములో ఉండడానికి నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు జకర్యా 10:11, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందరు. రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. అపవాది తన రాజ్యాన్ని, తన బలాన్ని, తన శక్తిని, తన పరిపాలనను పోగొట్టుకుంటుంది. అందును బట్టి మనము ప్రభువును ఆరాధించి పూజించి ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియమైన వారలారా, ఉదయకాలంలో మనం చూస్తూ వస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తూ వస్తుంటున్నాం దేవుని వాగ్దానాలు. 2024 సంవత్సరంలో
సంఘ వాగ్దానము, వ్యక్తిగత వాగ్దానము, కుటుంబ వాగ్దానము, బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా ఆయన నీ నమ్మకత్వాన్ని బట్టి, మన నమ్మకత్వాన్ని బట్టి నెరవేర్చబోతున్నాడు. ఆ వాగ్దానాల ముందు ఏది కూడా అడ్డుపడదు, ఆయన నెరవేర్చబోతున్నాడు. అందుని బట్టి మనం స్తుతిద్దాం. ఒకవేళ నైలు నది, ప్రపంచమంతటిలో కూడా గొప్ప నది అయిన నైలు నది లాంటి ఆటంకం కలిగినా కూడా దేవుని వాగ్దానమే నిలబడుతుంది అని మనము చూస్తూ వస్తుంటున్నాం. రెండవదిగా మనం చూస్తూ వస్తుంటున్నాం, మన ఆత్మీయ జీవిత పురోగతిలో, మన కుటుంబ వ్యక్తిగత జీవిత పురోగతిలో, సామాజిక జీవిత అభివృద్ధిలో అనేక ఆటంకాలు వచ్చినా వాటిని ఆయన దాటింప చేస్తాడు. అంతేకాదు, సముద్రములో మార్గాన్ని ఆయన దాచాడు అని మనం చూసాము. మన జీవిత అనుభవాలు సముద్రము లాంటి కష్టాలు, నష్టాలు, ఇరుకు ఇబ్బందులు, శోధనలు ఉంటాయి. దానిలోనే ఆయన మార్గం దాచాడు. ఈ సంవత్సరము నన్ను అభివృద్ధి పయనంలోనికి తీసుకుని వెళతాడు. మన పురోగతిని, మన అభివృద్ధిని ఏది కూడా ఆపదు. అందును బట్టి మనము ప్రభువును స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. మూడవది మనం చూస్తూ వస్తున్నాం, మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మనం దేవుని మీద ఏ నమ్మకమైతే పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని మన దేవుడు వమ్ము చేయడు, శత్రువుకు చోటు ఇవ్వడు. మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని శత్రువు దోచుకోకుండా, అనగా అపహరింపకుండా దేవుడు మన పక్షాన ఆయన కార్యాలు చేస్తాడు. మన అభివృద్ధిని, మన కుటుంబ వ్యక్తిగత అభివృద్ధిని, మన ఉద్యోగ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో దేనిలోనైతే పురోగతి పయనంలో ఆయన తీసుకోబోతున్నాడు, ఆయన చేయడమే కాకుండా, వాగ్దానం నెరవేర్చడమే కాకుండా, ఆయన మన భక్తి విశ్వాస జీవితాన్ని కూడా ఆయన కాపాడుతాడు, భద్రపరుస్తాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వస్తుంటున్నాం. చివరిగా మనం చూసాం, ఆయన రాజ్యములో మనం ఉన్నాం. సాతాను రాజ్యం నుండి ఆయన విడిపించాడు, ఆయన రాజ్యంలో మనం చేర్చుకున్నాడు. ఆయన శాశ్వత రాజ్యం రాబోతుంది. శత్రు రాజ్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఆ రాజ్యం మనకు ఇవ్వబోతున్నందుకు ఉదయకాలంలో ప్రభును ఆరాధించి పూజిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.